నమస్కారం. నేను మీ అనూష. ఎప్పటిలాగే మెహందీ డిజైన్స్ నేర్చుకోవడానికి మనం ఇక్కడ ఉన్నామండి. ఫిఫ్త్ లెసన్లో నేను మెహందీ డిజైన్లో కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పబోతున్నానండి. ఆల్రెడీ మనం బేసిక్స్లో మ్యాంగో అండ్ ఫ్లవర్స్ రెండు విడివిడిగా వేసుకున్నాం. ఇప్పుడు మాత్రం రెండు కలిపి వేసుకుంటాం. నార్మల్గా మనం మ్యాంగో షేప్ ఇలా వేసుకున్నాం బేసిక్స్లో. ఇప్పుడు దీనికి కొంచెం డిజైన్ యాడ్ చేయబోతున్నాను. ఎప్పటికప్పుడు చెప్తూనే ఉన్నానండి, మనం నార్మల్గా ప్రాక్టీస్ చేయాలనుకుంటే మెహందీ కనుక పేపర్ మీద పెన్సిల్తో వేసుకుని దానిపైన మెహందీతో ప్రాక్టీస్ చేస్తే మనకి బాగా వస్తుందన్నమాట వేయడం. నార్మల్గా మార్కెట్లో బయట కోన్స్ అనేవి దొరుకుతున్నాయండి. సో పేపర్ మీద వాడేటప్పుడు అలాంటి మెటీరియల్ తెచ్చేసుకుని వాడేస్తే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇలాగ నేను మ్యాంగో పింద వేసుకున్నాను. పెద్ద మ్యాంగో పింద వేసుకున్న తర్వాత దానికి ఒక లైన్ అటాచ్ చేసి ఫ్లవర్ పెటల్స్ని గీసాను. ద సేమ్ థింగ్ మనం లైన్ వేయకుండానే నార్మల్గా మ్యాంగోకి కూడా ఇలా అటాచ్ చేసుకోవచ్చు. ఓన్లీ నాట్ ఇట్లా డబ్ల్యూ షేప్లో ఉన్న పెటలే కాకుండా మనం బాక్స్ షేప్ ఇంకా డక్ ఫీట్ షేప్ వేసుకోవచ్చు. నేను డక్ ఫీట్ షేప్ వేస్తున్నాను. ఇలా వేసుకోవచ్చు. మ్యాంగో షేపే కాకుండా ఎస్ షేప్ కూడా నేను చెప్పానండి ఆల్రెడీ. సో ఎస్ షేప్ కూడా సేమ్ థింగ్ క్యారీ అవుతుంది. పక్క నుంచి ఒక లైన్ ఎక్స్ట్రా గీసుకుని దానిపై నుంచి మనం డిజైన్ ఇలా మోల్డ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ ఇక్కడ డబ్ల్యూ షేప్ లీఫ్ అండ్ ఇక్కడ డక్ ఫీట్ షేప్ ఆల్రెడీ వేసాను. ఇప్పుడు మనం యూ షేప్ తీసుకుందాం. ఎస్ షేప్లో యూ షేప్ పెటల్స్. యూ షేప్ పెటల్స్ ఎలా వేసుకోవాలంటే ఇలా వేసుకోవాలి, లైక్ దిస్. ఓకే, ఇప్పుడు బాక్స్ షేప్. ఏదైనా డిజైన్ చూసి వేస్తున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేషన్గా వేస్తే కనుక మనకి చెయ్యి బాగా తిరుగుతుంది. సో ఇప్పుడు మనం ఆల్రెడీ పేపర్ మీద వేసేసుకున్నాం కదండి డిజైన్స్. ఇప్పుడు మెహందీతో వేద్దాం. సో మెహందీతో ప్రాక్టీస్ చేసేటప్పుడు మనం నార్మల్గా 2 ఫింగర్స్ మధ్యలో కోన్ని పెట్టుకుని థమ్ ఫింగర్తో ప్రెస్ చేస్తూ మెల్లిగా వేయాలి. కొంచెం మనకి బ్రాడ్ లైన్ కావాలనుకుంటే గట్టిగా ప్రెస్ చేయాలి. అండ్ ఒకవేళ సన్న లైన్ కావాలంటే కొంచెం మెల్లిగా ప్రెస్ చేస్తే సన్న లైన్స్ వస్తాయి. సో ఆల్రెడీ మనం ఇక్కడ మ్యాంగో షేప్ కంప్లీట్ చేసేసుకున్నాము. నేను ఇలా కంటిన్యూస్గా వేస్తున్నాను అండి. ఇలా కనుక మనం వేసుకుంటే మనం చేతి మీద పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఒకవేళ ఇలా కంటిన్యూస్గా లైన్ రాకపోతే కనుక మనకు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నానండి, నార్మల్గా ఇలా డాష్ డాష్గా పెట్టేసుకుని దాన్ని ఒక లైన్ కింద కలిపేసుకుంటే మనకి డిజైన్ ఫామ్ అయిపోతుంది. ఇలా ఒక 4-5 టైమ్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు హ్యాపీగా చేతి మీద డిజైన్ పెట్టేసుకోవచ్చు, లైక్ దిస్. ఒకవేళ కనుక మీకు ఇట్లా స్ట్రెయిట్ లైన్స్ రాకపోతే మీరు లైన్స్కి బదులు డాట్స్ కూడా వాడచ్చండి. ఇలా డాట్స్ లాగా వాడి దానిపై నుంచి మీరు మెల్లిగా ఇలా రోల్ చేసుకోవచ్చు. ఇలా కంటిన్యూస్గా పెట్టడానికి మీకు ఒక కొన్ని డేస్ పడుతుందండి. ఒక 20 డేస్లో మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే కనుక మీరు ఈజీగా పేపర్ మీద పెట్టినంత ఈజీగా చేతి మీద కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదండి లెసన్ 5. లెసన్ 6లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్. నమస్కారం. శ్వాసకోశ సంబంధిత ఇబ్బందులు, రుగ్మతలు, వీటికి యోగా చిన్న చిన్న పరిష్కారాలు ఎలా ఉంటాయి అనేది మనం గమనిద్దాం.